కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరులో మంత్రి కార్యాలయంలో ఈ ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుమ్మనూరు జయరాంకే ఇవ్వాలి అంటూ 6 మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మండల కన్వీనర్లు, వైఎస్ఆర్ కార్యకర్తలు భారీ ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందాలని భారీ ఎత్తున వైఎస్ఆర్ కార్యకర్తలు సభలో మాట్లాడారు. అనంతరం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్కసారి ఆలూరు ఎమ్మెల్యే టికెట్ గుమ్మనూరు జయరాంకే ఇవ్వాలి అని, లేకుంటే ఉన్న పదవిలో ఉన్నవాళ్లు రాజీనామా చేస్తామని వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్పడం జరిగింది. 90 న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్. ఈ ఆలూరు తాలూకాలో ఎలాంటి నాయకుడు మమ్మల్ని ఎప్పుడు గుర్తించలేదు. ఓన్లీ ఒక జయరామన్న మాత్రమే మమ్మల్ని గుర్తించినాడు. జయరామన్న కూడా మేము చాలా కృతజ్ఞతంగా ఉంటాం. జగనన్న కూడా మేము ఒకటే చెప్పగలము, జగనన్న మాకు జయరామన్న ఉంటే మా లాంటి ప్రజలు ఇంకా యూత్ ఇంకా ముందుకు వస్తాము, ఇంకా చాలా గట్టిపడతాము. జయరామన్నకి ఈసారి టికెట్ వచ్చి మేము గెలిపించుకొని మేము ముందు నిలబెడతాము. మా కార్మిక శాఖ మంత్రి కాకున్నట్ల హోం శాఖ కావాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అందరూ కూడా దగ్గరికి రావాల్సిందిగా మనవి. దయచేసి ఎవరు కూడా బయటకు పైన జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకున్నాము, మన ఆలూరు తాలూకులో జయరామన్నని చూడాలనుకున్నాము. కానీ వేరే వ్యక్తిని ఏ రోజు మేము చూడలేము, చూడబోమని టికెట్ ఇవ్వకుండా ఎవరో ఎక్కడ బళ్ళారి నుంచి ఎవరో శ్రీరాములు అంట మొన్న పేపర్లో చూసాము. మా తాలూకు టికెట్ డిసైడ్ చేసి దయచేసి జగనన్న గారికి సభాముఖంగా కోరుకుంటున్నాం, దయచేసి ఎవరి మాట వినొద్దండి. మా జయరామన్కి ఇంకొకసారి మీకు అవకాశం ఇచ్చి చూడండి. మా తాలూకు నుంచి మినిమం 70,000 మెజార్టీతో ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2024 సంవత్సరంలో ఖచ్చితంగా సీఎం అవుతాడు ఈ సంవత్సరంలో. అదేవిధంగా పోయిన పిఆర్ పప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కొద్దిగా మెజార్టీతో చోలిపోయినాడు. 2వ తూరు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా కూడా 2,000 మెజార్టీతో గెలిచాడు. 2019లో అనేసి 40,000 మెజార్టీతో ఘనంగా సాధించి హైట్రిక్ కొట్టాడు మన గుమ్మనూరు జయరామన్న. 3వ తూరు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 3వ తూరుకి ఆలూరు తాలూకు కార్యకర్తలు 7 జయరామన్నను అఖండ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని కార్యకర్తలు భారీ ఎత్తున 2,000 కార్యకర్తలు ఈరోజు ఒలగుందా గుమ్మూరు జయరామన్న సమక్షంలోన సోదరులంతా ఏకమై ఈరోజు సమావేశం అయినాము. ఖచ్చితంగా సాయంత్రం లోపు జగన్మోహన్ రెడ్డి మన గుమ్మూరు జయరామన్నకి ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా అనుమతి చేసి తీరాలని ఈరోజు మన కార్యకర్తల సమావేశంతో ఈరోజు దేవరకొండ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే పార్టీ అధిష్టానం రోజుకోరి పేరు చెబుతూ ఈరోజు ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నందుకు కార్యకర్తలంతా కూడా ఏమిటి పరిస్థితి, దీని గురించి తాడైపేటో తెలుసుకున్నాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామం నుంచి కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఈరోజు ఆలూరు హెడ్ క్వార్టర్ రావడం జరిగింది. మరి జయరామన్న గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే
గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? మరి రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. మరి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. మరి గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఎంతో మంది కార్యకర్తలని పేరు పెట్టి పిలిచే ఏకైక వ్యక్తి జయరామన్న గారు. మరి ఆయన ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కానీ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ ఈ 6 మండలాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పరిపాలన సాగుతుంది. మరి అటువంటి వ్యక్తిని కాదని వేరే కొత్త వ్యక్తిని ఈరోజు పార్టీ దేవనకొండ మండలమా? మీరు దేవనకొండ జెడ్పీటీస్ అన్న ఇంతకుముందు దగ్గర 2014 నుంచి మాకు జయరామ్ గారే ఉన్నారు ఎమ్మెల్యేగా. ఇంతవరకు మా పెద్ద ఫ్యాక్షన్ మండలం దేవనకొండ మండలము ఏమి ఇంతవరకు ఏ సమస్య లేకుండా బాగా జరిగింది. ఇంతవరకు మా గ్రామంలో ఏ కొట్లాట లేవు. ఆయన వచ్చినప్పుడు ఇంతవరకు ఇంతకుముందు వాళ్ళు చేనుల పొలాలు పోవాలంటే ఇంతకుముందు చేనుగడ పనుకునే వాళ్ళు. జయరామన్న ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఇంతవరకు మాకు అటువంటి సమస్యలు లేదు. హాయిగా చేనులో మాలుంటాయి, ఇంట్లో రైతులు ఉంటారు. అంటే ఆ విధంగా మాకు పరిపాలన జరిగింది. మాకు ఇటువంటి నాయకుడు మాకు ఇంకెక్కడ దొరుకుతారు? అందుకే ఫ్యాక్షన్ విలేజ్ ఉన్నప్పుడు దాదాపుగా హైకమాండ్ అయితేనేమి మీడియా మిత్రులు అయితేనేమి ఎవరైనా అబ్జర్వ్ చేసుకోండి. ఈ 60% ఫ్యాక్షన్ విలేజ్లోన జయరామన్న నాయకత్వంలోన ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఈ 15-20 సంవత్సరాల్లో ఎక్కడైనా ఫ్యాక్షన్ గొడవలు జరిగాయా? ఈరోజు జగనన్న సామాజిక న్యాయం అంటున్నారు. సామాజిక న్యాయం అన్నప్పుడు జయరామన్ని కాకోకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఈ నియోజకవర్గంలో అసాంఘిక శక్తులు మళ్ళా లేచి కూర్చొని ఈ అభివృద్ధిని అనేది పూర్తిగా క్షీణింపచేసి దాదాపుగా 30 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని వెనుక తీసుకుపోయే శక్తులు ఈ ఆలూరు నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి జగనన్న గారు కూడా జయరామన్న మీద సానుకూల దృక్పథం పెట్టి కంపల్సరిగా ఈ ఆలూరు నియోజకవర్గానికి జయరామన్నకే టికెట్ ఇవ్వాలని, జయరామన్నకి టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో ఇది ఒకసారి మేము గెలిపించుకుంటాం. ఇంతకుముందు వేరే రెడ్డి సోదరులు ఉన్నారు ఎంతో మంది. కొన్ని తాలూకాలో ఉంటారు కొందరు. ఏ సెటిల్మెంట్ కావాలన్నా ఆ ఎమ్మెల్యే తీసుకొని చేస్తుంది. మన జయరామన్ చేస్తున్నాడంట. ఎందుకన్నా అందుకే ఖచ్చితంగా అధిష్టానం మేరకు ఖచ్చితంగా గుమ్మూరు జయరామన్ గారికి టికెట్ రావాలని వస్తుంది. ఖచ్చితంగా ఆ స్వభావంగా చేయొచ్చు సెలవుకుంటున్నా. అభినవకం వచ్చే ప్రభావం చూపిస్తున్నటువంటి ఈ పరిమాణాలు దయచేసి మానుకొని జయరామన్కి ఖచ్చితంగా టికెట్ చేయండి. మేము చూపిస్తాం. ఇంతకుముందు 40,000 మెజారిటీ ఇచ్చాం. 40,000 మొట్టమొదటి మా కార్యకర్తలు చెప్పారు 60,000 70,000 అని. ఇంకో వ్యక్తి ఆలూరు వైపు చూడ